సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. చిత్తూరు నుంచి తీర్థయాత్రకు వచ్చిన బస్సు అల్లూరి జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతూరు వద్ద లోయలో పడి ప్రమాదానికి కారణమైనటువంటి ఈ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇద్దరు డ్రైవర్లతో పాటు ఆ బస్సులో తీర్థయాత్రకు 36 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో ఈ దుర్ఘటన జరగటంతో ఒక్కసారిగా అతి వేగంగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఈ ప్రమాదమని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం కూడా జరిగింది. 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో పోలీసులకు సమాచారం రావడంతో ఇమీడియట్ గా అక్కడికి చేరుకున్నాం. అప్పటికే బస్సు లోయలో పడిపోయింది. 9 మంది మృతి చెందారు, 23 మంది గాయపడ్డారు, మిగతా వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారు అంటూ కూడా సిఐ గారు చెప్తున్నారు. మరొక వైపు ఈ ప్రమాదానికి సంబంధించి బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఒక మహిళ చెప్తోంది, మనశ్శాంతి లేక వచ్చాము ఈ తీర్థయాత్రలకి, కానీ మనిషే దూరం అయిపోయాడు అంటూ ఆమె గగ్గోలు పెడుతోంది. నా స్వామి చనిపోయాడు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. మరొక పెద్దాయన చెప్తున్నారు, వారం రోజుల పాటు తీర్థయాత్రకని బయలుదేరాము. సింహాచలం, అరకు పూర్తయింది. ఆ తర్వాత అరసవెల్లి, శ్రీకూర్మం కూడా కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం ఏంటో తెలియదు, కానీ ఒక్కసారిగా బస్సు లోయలో పడిపోయింది. 9 మంది చనిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడటంతో రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్‌కి అందరూ తరలించారు అంటూ కూడా పెద్దాయన చెప్తున్నటువంటి మాటలు. చిత్తూరు జిల్లా నుంచి తీర్థయాత్రకు వచ్చినటువంటి ఈ శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్ బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో పల్టీలు కొడుతూ మరి ఘాట్ రోడ్ నుంచి లోయలో అలా అమాంతం పడిపోయింది. ఇంకా వింటేనే ఇలా ఉంటే నిజానికి అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండుంటుందో అంత ఘాట్ రోడ్‌లో ఉన్నటువంటి లోయలో నుంచి ఒక బస్సు అలా అమాంతంగా పల్టీలు కొడుతూ దొర్లుకుంటూ కింద లోయలో పడిపోయిందంటే అందులో మృతదేహాల పరిస్థితి ఎలా ఉంది, అలాగే క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఘటనపై ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా బాధాకరమైన ఘటన. తీర్థయాత్రకు వెళ్ళినటువంటి బస్సు ప్రమాదానికి గురి కావటం చాలా బాధ కలిగిస్తోందన్నారు. అలాగే ఇప్పటికే ఇందులో చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు, బాధిత ప్రజలకు కూడా తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని కూడా చెప్తూనే మృతుల కుటుంబాలకు 2,00,000, అలానే క్షతగాత్రులు గాయపడిన వారికి 50,000 రూపాయలు కూడా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి కూడా రిలీజ్ చేస్తున్నట్టు కూడా మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇప్పటికే హోంమంత్రి కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అంటూ కూడా వైద్య అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా బలంగా ఉండాలి, రెస్క్యూ ఇమీడియట్ గా జరగాలి అంటూ మిగతా అధికారులకు కూడా సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా బాధాకరమైన ఘటన. ఒకవైపు సీఐ గారు కూడా ఆ ఘటనా స్థలికి అంటే కాల్ వచ్చిన వెంటనే 5:30 అరౌండ్ మాకు కాల్ వచ్చింది. కాల్ రాగానే మా టీమ్‌తో పాటు అక్కడికి వెళ్ళేటప్పటికి బస్సు పల్టీలు కొట్టి అలా లోయలో పడిపోయింది. అప్పటికే అక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, భయానకంగా ఉంది. చాలామంది గాయపడిన వారు, ఆ బస్సు ప్రమాదంలో ఇరుక్కున్నవారు, బస్సులో ఇరుక్కున్నవారు కాపాడండి అంటూ కేకలు వేస్తున్నారు. తమ వారిని కోల్పోయిన వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే మిగతా వాళ్ళు కొంతమంది బయటకు వచ్చున్నారు. ఈ పరిస్థితిలో మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే గనుక డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగంగా ఘాట్ రోడ్‌లో బస్సును ప్రయాణించడం వల్ల, బస్సుని నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా కూడా సీఐ ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఘాట్ రోడ్‌లో ప్రయాణం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎంతో నైపుణ్యం, ఎంతో స్కిల్ ఉంటే గాని ఘాట్ రోడ్‌లో డ్రైవింగ్ చేయడం అనేది చాలా కష్టమనే చెప్పాలి. సో, ఈజీగా మనం చూస్తూ ఉంటాం కదా! బస్సులు కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. అంటే దాని మీద ఒక పూర్తి అవగాహన, ఎక్కడ మలుపులు ఉంటాయి, ఎక్కడ ఒకవేళ ఆపోజిట్‌లో వెహికల్స్ ఏమైనా వస్తే ఎలా తప్పించాలి, ఇదంతా కూడా మంచి అనుభవం ఉన్నటువంటి డ్రైవర్‌లకు తెలుస్తుంది. కానీ ట్రావెల్ బస్ డ్రైవర్లు ఈ మధ్య తరచుగా ట్రావెల్ అనే కాదు, ఇటు ప్రభుత్వ బస్సులకు సంబంధించి కూడా, గవర్నమెంట్ బస్సులకు సంబంధించి కూడా కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. ఈ ప్రమాదంలో కూడా పాపం తీర్థయాత్రల కోసం చిత్తూరు నుంచి బయలుదేరినటువంటి వారంతా కూడా ఇలా ప్రమాదంలో తమ వారిని కోల్పోవడం అనేది చాలా బాధ కలిగిస్తోంది. మిగతా వాళ్ళు కూడా తలకి, కాళ్ళకి, చేతులకి, శరీరం మీద బలమైన గాయాలు అవ్వటం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్‌లో ఉండి కూడా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
చాలా బాధాకరం. బట్ ఒక మహిళ మాట్లాడిన మాటలు మాత్రం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకొస్తే మనిషే దూరమైపోయాడు. నా స్వామి చనిపోయాడు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. కన్నీళ్లు పెట్టేస్తున్నాయి ఆ దృశ్యాలు కూడా. ఇప్పటికీ కూడా రెస్క్యూ కొనసాగుతోంది. బోల్తా కొట్టినటువంటి ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడినటువంటి బస్సును కూడా బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తిగా గంటల పాటు రెస్క్యూ కొనసాగింది. స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్‌కి క్షతగాత్రులను తరలించడం, మెరుగైన వైద్యం అందించడం కూడా జరుగుతోంది. మృతుల కుటుంబాలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రగాఢ సానుభూతులు తెలుపుతూనే బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కూడా ఆర్థిక సాయం చేస్తూనే మరొక వైపు మెరుగైన వైద్యం అందించే విధంగా వారికి భరోసా ఇచ్చే విధంగా ఇప్పటికే వారు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థాయి ప్రమాదాలు అనేది ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రయాణం అంటేనే ఒక రకమైన పానిక్ ప్రతి ఒక్కరిలో కనబడుతోంది. వెళ్ళే వాళ్ళం, ప్రయాణానికి వెళ్ళే వాళ్ళం, బయటకి ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళం, తిరిగి మళ్ళీ సేఫ్‌గా రాగలుగుతామా, వస్తామా అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో అభద్రతా భావాన్ని పెంచుతోంది. ఎందుకంటే తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటేనే వెహికల్స్‌కి ఫిట్‌నెస్ ఉండటం లేదు. మినిమమ్ ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు. ఓవర్ స్పీడ్, అతి వేగంగా వెళ్ళిపోవాలని డ్రైవర్ల నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలవుతున్నాయి. పాపం అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు వీరందరూ కూడా చక్కగా తీర్థయాత్రలు ఆల్రెడీ కొన్ని డేస్‌లో కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళొచ్చారు. ఆ మెమోరీస్‌ని, ఆ స్వీట్ మెమోరీస్‌ని, ఆ జ్ఞాపకాలను కూడా ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపినటువంటి ఆ క్షణాలు, ఆ ప్రశాంతత గురించి కూడా వాళ్ళింకా ఫీల్ కాకముందే మరొక చోటుకి వెళ్ళేటప్పటికే ఈ ప్రమాదాలు జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక వారం రోజుల వరకు ఈ విధంగా వారం రోజుల వరకు రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము. నిన్న అరకు వెళ్ళాము, సింహాచలం వెళ్ళాము. అరసి వెళ్ళి శ్రీకాకుళం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం అదే 4:30 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు. బస్సు ఈ విధంగా పల్టీలు కొట్టింది. 9 మంది చనిపోయారు. ఒక 10, 15, 20 మంది ఇంజూర్ అయినారు. ఒక 7, 8 మంది సేఫ్ అయ్యారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? మొత్తం 36 మంది అండి. ఇద్దరు డ్రైవర్లు. సుమారు 5:20 సమయంలో మాకు చింతూరు సర్కిల్ మోతుగూడెం పిఎస్ లిమిట్స్లో గల ఈ మారేడుమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు పడిపోయింది. అందులో కొంతమంది చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఏఎన్ఎస్ పార్టీ మా ఆఫీసర్లకు అందరికీ తెలియజేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేశాం సార్. ఈ యాక్సిడెంట్లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్. ఒక 23 మెంబర్స్ వరకు ఇంజ్యూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిఎస్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం. తీర్థయాత్రలకు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిన దుర్ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా మృతుల సంఖ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఘోరమైన దుర్ఘటన. ఎందుకంటే తెల్లారేసరికి ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి వార్త బయటకు రాగానే ప్రతి ఒక్కరు కూడా వణికిపోయారు. ఎందుకంటే ప్రయాణాలు చేయాలంటేనే ఒక రకమైన భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఎప్పుడు ఎలా ఏ ప్రమాదం జరుగుతుందో తెలీదు. ఎలా ప్రయాణిస్తున్న వారు అటు నుంచి అటు తిరిగి రాని లోకాలకు ఎలా వెళ్ళిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అతివేగం ప్రమాదాలకు ప్రధానమైన కారణమవుతోంది. ఈ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్ బస్‌గా తెలుస్తోంది. ఈ బస్సు మొదట భద్రాచలంలో ఉన్నటువంటి రాముల వారిని దర్శనమైన తర్వాత అన్నవరం వస్తూ ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంకు దగ్గరలో అంటే తులసిపాకలకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరమైన దుర్ఘటన జరిగింది. అలా ఘాట్ రోడ్లో వెళ్తున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు ఇద్దరు డ్రైవర్లతో పాటు 37 మంది వరకు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే 10 వరకు మృతులు ఉన్నారు. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇమీడియట్ గా రెస్క్యూ చేసి గాయపడిన వారందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి మోతుగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కి అయితే తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం అలాగే హోమ్ మినిస్టర్ కూడా. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనిత అక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఎందుకు ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది, మృతుల వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తోంది, ఎన్ని రోజుల పాటు తీర్థయాత్రలకు బయలుదేరింది, ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరొక వైపు ఈ ఘోరమైనటువంటి దుర్ఘటనకు సంబంధించి వచ్చినటువంటి విజువల్స్ దృశ్యాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి.
అందులో చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. మా వారిని కోల్పోయాము అంటూ, అయ్యో ఇంతలాగా నలిగిపోయారు బస్సులోని అంటూ వారు చెప్తున్న మాటలు కూడా ప్రతి ఒక్కరిని గుండెలు పిండేస్తున్నాయి. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ఒక్క ప్రమాదంలోనే, ఒక్క దుర్ఘటనలోనే పదుల వరకు మృతులు ఉండటం అనేది మరింత బాధాకరమైన విషయం అని చెప్పాలి. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత కూడా అనేక ప్రమాదాలు మనం చూసాం. గోవా నైట్ క్లబ్ కావచ్చు, ఇలా చాలా చాలా హాంకాంగ్‌లో జరిగినటువంటి భారీ అంతస్తుల ప్రమాదం. ఇవన్నీ ప్రపంచంలో ఏ ప్రమాదాన్ని చూసినా ప్రతి ఒక్కరిలో ఒక రకమైన పానిక్ కనపడుతోంది. ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం కావచ్చు, ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలకి కారణం అతి వేగం, నిర్లక్ష్యం, డ్రైవర్లకి రెస్ట్ లేకపోవడం, లేకపోతే నెగ్లిజెన్సీ, సెల్ ఫోన్‌లు చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉండటం, ఇలా రకరకాలుగా ప్రమాదాలకు అనేక విషయాలు కారణమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి అక్కడి నుంచి ప్రయాణమైనటువంటి ఈ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అన్నవరం వెళ్తూ మారేడుమిల్లి సమీపంలో ఇలా ప్రమాదానికి గురి కావటం, లోయలో పడిపోవటం అనేది చాలా బాధాకరమైన దుర్ఘటనగా చెప్పొచ్చు. ఇందులో ఇప్పటికే 10 మంది పైన చనిపోవటం, చాలా మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా బస్సు పై ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తూ అదుపు తప్పి అలా పల్టీలు కొడుతూ కింద లోయలో పడిపోయింది అంటే, ఆ కిందకి వెళ్తున్నప్పుడు కూడా వీరెవరు కూడా నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వచ్చినటువంటి దృశ్యాలు కూడా చీకటిగా కనపడుతోంది. వీరెవరు కాన్షియస్‌లో లేరు. ప్రమాదం గురించి అడిగితే ఎవరు చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి పర్టిక్యులర్‌గా ఈ ప్రమాదం, ఈ బస్సు లోయలో ఎన్ని గంటల సమయంలో పడింది? ఆ సమయంలో అసలు ఏం జరిగింది? ఏవైనా వెహికల్స్ ఎదురుగా వస్తూ ఉంటే తప్పించిపోయి అదుపు తప్పి బోల్తా పడిందా? ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ మోతుగూడెం పోలీసులు విచారణ తర్వాత వెల్లడవ్వాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క ప్రమాదంలో ఎంతమంది మృతి చెందటం అనేది చాలా బాధాకరమైన ఘటన. తెల్లారే సరికి ఈ దుర్ఘటన గురించి వచ్చినటువంటి వార్తలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు పోలీసులది, ప్రభుత్వాలతో పాటు వ్యక్తిగతమైన బాధ్యతగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే డ్రైవర్లు చాలా బాధ్యత కలిగినటువంటి వృత్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ డ్రైవింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఆల్టర్‌నేట్‌గా కూడా ఇద్దరు డ్రైవర్లు ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇద్దరిలో ఎవరు ప్రమాదం, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఎవరు కొద్దిపాటి నిర్లక్ష్యంతో వ్యవహరించినా కూడా ప్రమాదాలు జరగడానికి కారణమవుతోంది. అలాగే ఘాట్ రోడ్‌లో కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, ఈ జీపులు, ట్రక్కులు కూడా బోల్తా పడినటువంటి ఘటనలు చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఏంటంటే వెదర్ కండిషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలే వింటర్, ఈ సమయంలో కూడా ఘాట్ రోడ్‌లో ప్రయాణం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో ఓవర్ స్పీడ్ వెళ్ళినా కూడా ఇమ్మీడియేట్‌గా అది ప్రమాదానికి కారణమవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇక్కడ కూడా అసలు ఎగ్జాక్ట్‌లీ ఈ బస్సు అలా ప్రమాదవశాత్తు లోయలో పడడానికి ఇంకేదైనా వెహికల్ అడ్డొస్తే తప్పించిపోయి జరిగిందా? లేకపోతే ఈ స్నో వల్ల రూట్ క్లియరెన్స్ లేకపోయిందా? లేకపోతే డ్రైవర్ అతివేగంగా పోనించడం వల్ల జరిగిందా? ఇవన్నీ కూడా అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రస్తుతానికి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్లారు అంటే సో టెంపుల్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్‌కి వెళ్ళే వరకు కూడా మాక్సిమం రిలాక్స్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకోవాలనే ప్రయత్నమే అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇప్పటికి మాత్రం అక్కడ కనపడుతున్న దృశ్యాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. చాలా మంది గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ వీడియోలో వినపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఈ ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘోర దుర్ఘటనలో ఇంతమంది మృతులు ఉండటం చాలా బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. అతివేగం మరో ఘోరమైన దుర్ఘటనకు కారణమైంది. అదుపు తప్పి లోయలో పడిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటికే 15 మంది వరకు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద జరిగినటువంటి ఘోరమైన దుర్ఘటనకు సంబంధించి భయానకమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోంది. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే కూడా స్థానికులు కూడా హుటాహుటిన పోలీసులు కూడా అక్కడికి చేరుకుని రెస్క్యూ కొనసాగించారు. ఆ బస్సులో లోయలో పడినటువంటి బస్సులో ఇరుక్కుపోయినటువంటి మృతదేహాలను బయటికి వెలికి తీయడం కూడా చాలా కష్టతరమవుతుంది. అంతకన్నా ముందే ఇంకా అందులో ఆ బస్సులో 30 మంది ప్రయాణికులు మొత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి క్షతగాత్రులను హుటాహుటిన రెస్క్యూ చేసి స్థానికంగా ఉన్న హాస్పిటల్స్కు తరలించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు భద్రాచలం నుంచి స్వామివారి దర్శనం ముగించుకున్న తర్వాత వీరు తీర్థయాత్రలుగా ప్రయాణమవుతున్నారు.
అన్నవరంకి వస్తూ ఉన్న సమయంలోనే అల్లూరి జిల్లా మోతుగూడెం వద్ద ఈ ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్లో జరిగినటువంటి ప్రమాదం వల్ల ఒక్కసారిగా అతి వేగమే ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తోంది. పల్టీలు కొట్టినటువంటి బస్సు ఆ కొండ పైనుంచి అలా పల్టీలు కొడుతూ కిందకు దొర్లుకుంటూ వచ్చేసింది. అంటే ఒక బస్సే ఆ స్థాయిలో ఉంటే అందులో ఉన్న మనుషుల పరిస్థితి ఎలా ఉండుంటుందో మనమందరం ఊహించవచ్చు. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, క్షతగాత్రులు కాపాడండి అంటూ పెడుతున్నటువంటి కేకలు ఇవన్నీ కూడా భయానకమైన పరిస్థితులను తలపిస్తున్నాయి. హుటాహుటిన క్షతగాత్రులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తుంటేనే చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తోంది. ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే ఈ మధ్య తరచుగా జరుగుతున్న ప్రమాదాలు మాత్రం ఎంతో మంది ప్రాణాలు తీసేస్తున్నాయి. పదుల సంఖ్యలో మృతుల సంఖ్య ఉండటం మరింత బాధాకరమని చెప్పాలి. వీరందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ట్రావెల్ బస్గా తెలుస్తోంది. సో వేరియర్స్ అంటే డిఫరెంట్ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి భక్తులుగా కూడా తెలుస్తోంది. తీర్థ యాత్రల కోసం ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సును వీరంతా బుక్ చేసుకున్నారు. ఒక్కసారి డీటెయిల్గా వెళ్తే గనక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ను అయితే వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఆ బస్సు నెంబర్ కూడా AP39UM6543. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోకి వచ్చేటప్పటికి రాజుగారి మెట్టు దగ్గర ఈ బస్సు అదుపు తప్పింది. అతి వేగం వల్ల ఆ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికీ స్పాట్లోనే 8 మంది చనిపోయారు అని తెలిసింది. ఆ తర్వాత అక్కడ రెస్క్యూ కొనసాగిస్తున్న క్రమంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ దుర్ఘటనలో, ఈ ఘోరమైన బస్సు ప్రమాద దుర్ఘటనలో ఇప్పటికే 15 మంది వరకు చనిపోయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన విషయం. ఈ కుటుంబాలు ఒక్కొక్కరు కూడా అల్లాడిపోతున్నారు. ఒక్కొక్కరు పరుగును పెడుతున్నారు. ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఇలా హఠాత్ మరణం, ఇలా ప్రమాదంకి గురై ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే ఇప్పటికే ఆ బస్సులోనే ప్రయాణిస్తూ చిన్న చిన్న గాయాలతో బయటపడిన వారు మాత్రం వాళ్ళ ఏడుపులు, పెడబొబ్బులు చూస్తుంటే మాత్రం అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో మీరు దృశ్యాల్లో, విజువల్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ చాలా ఘోరమైన దుర్ఘటనలు జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ప్రమాదం, ప్రయాణం ఈ రెండుటు ఎందుకో కనెక్ట్ చేసుకుంటే చాలు ఒక రకమైనటువంటి ప్యానిక్లోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. ప్రతి ప్రయాణం కూడా సురక్షితం కాదు. ప్రతి ప్రయాణం కూడా అతి వేగం, నిర్లక్ష్యం ఉంటే ప్రయాణంలో ఖచ్చితంగా అది ప్రమాదానికి తావిస్తోంది, ప్రమాదానికి కారణమవుతోంది అని చెప్పడంలో ఈ మధ్య రీసెంట్గానే జరిగినటువంటి, ఈ నెలలోనే జరిగినటువంటి అనేక ఘోరమైన దుర్ఘటనలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ ట్రావెల్ బస్ కూడా అదుపు తప్పి లోయలో నుంచి అలా పడిపోవడం, బోల్తాలు కొట్టి మరి పడిపోవడంతో ఇంతమంది మృతుల సంఖ్య ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఇదంతా తీర్థయాత్రలకు వెళ్తున్న వారు ఇలా మృత్యువాత పడటం అనేది ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. సో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పరుగున అక్కడికి చేరుకుంది. ఇప్పటికే రెస్క్యూ కొనసాగుతోంది. ఆ బస్సులో ఇరుక్కుపోయిన వారిని, చనిపోయి ఆ మృతదేహాలు కూడా చాలా చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఆ లోయలో ఉన్నటువంటి బస్సును బయటికి తీయడానికి కూడా చాలా సమయం పట్టేలా అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మరొకసారి ఘోరమైన దుర్ఘటన. తెల్లవారికే ఇలాంటి విషాదకర వార్తలు, ఇలాంటి ఘోరమైన ప్రమాదాల గురించి వినటం కూడా ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చిత్తూరు నుంచి టూరిజం లో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర మొత్తం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్. బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము. సింహాచలం చూసాము నిన్న పొద్దున్నే, అదే బేస్తారము. సాయంకాలము అరకుకు వెళ్ళాము సార్. అరకుకు వెళ్ళాము. అరకు అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర 5 అయింది సార్. అది ఏ మలుపు నాకు తెలియదు సార్. మాది 35 మంది ఉన్నాం సార్ బస్సులో. మా ఫ్యామిలీ, నేను మా సిస్టర్ సార్. మేమిద్దరు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అక్కడ పద్మజ, మా వీధిలో వాళ్ళు 6 మంది వచ్చాము సార్. దాంట్లో చిత్తూరులో గిరింపేట సార్. గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు